హాయ్ గైస్, లాంగ్ టైమ్ నో సిట్. నేను కూడా కాలేజ్కి పోలే గైస్, మాకు ఈవెంట్ జరిగింది ఈ రోజు. సో ఫైనల్ ఈ రోజు కాలేజ్కి పోతున్నా. 7:30కి క్లాస్ స్టార్ట్ అంటే నేను హాస్టల్ నుంచి 7:36కి వెళ్తున్నా. నేనే కాదు, నా ఫ్రెండ్స్ కూడా లేట్. వాళ్ళే లేట్, అందుకే నేను లేట్ వాళ్ళ వల్ల. లేట్ చేయాలి, ఇట్లా ఉరకాలి. అదే తొందర రెడీ అయ్యి ఉరకొచ్చు కదా. లేదు, నాకు అర్థమైపోయింది గైస్. ఈరోజు మేము ఫస్ట్ లెక్చర్ కి అటెండ్ కాం. హైలైట్ ఏంటంటే 2 క్లాసుల ఒక్క ల్యాబే, ఒక్క మేడందే. నాకు ఆమె క్లాస్ కి పోయే అదృష్టం ఇంకొస్తలేదు. నేను ఐడి కార్డ్ మర్చిపోయాను నిజంగా. ఐడి కార్డ్ మర్చిపోయా. ఈ ఐడి కార్డ్ చూస్తే కూడా నాకు నా ఐడి కార్డ్ గుర్తురాలేదు. అయ్యో, వీడు చూస్తున్నాడు, ఇప్పుడు నన్ను ఆపుతాడు గైస్. ఆగండి, ఐడి కార్డ్ మర్చిపోవచ్చిన గైస్. ఈ రోజు నేను పంపించిన GNMS చూపిస్తే గైస్, మా హాస్టల్ ఆ మూలకైతే మేము ఈ మూల నుంచి క్యాంపస్ బయటికి వచ్చి మళ్ళీ ఆ మూల వరకు నడవాలన్నమాట. ఈ నడవడంలోనే సగం టైం అయిపోద్ది. మళ్ళీ దానికి తోడు 7:30కే క్లాస్ మాకు. ఇప్పుడు నన్ను వాచ్మ్యాన్ ఆపొద్దు గైస్, పక్కా ఆపుతాడు నాకు తెలుసు. భయ్య ఛాయ్ తాగుతుండు, నన్ను ఆపొద్దు. ఆపలేదు, తప్పించుకొని వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. ఫైనల్ గా ఇదే గైస్, చూడండి మా క్యాంపస్, మా కాలేజ్. మాకు రానియరని మాకు తెలుసు, అయినా గానీ పోతున్నాం ఏదో ఒక ఆశతో గైస్. కాన్ఫిడెంట్ గా పోతున్నాం రాణిస్తుందేమో అని. అందరి ముందు రానియకపోతే -9999. ఏదైనా ఒక విషయం సగం వింటారుగా చిరాకు, నాకు రెండోసారి కూడా వినాలా? ల్యాబ్ 3 hours గైస్, కాళ్ళు వస్తున్నాయి అప్పటి నుంచి. చూడండి, నీ దైత్యం తప్ప నాకేం కనపడతా లేదు. 7:30 నుంచి 10:30 వరకు ఒక ల్యాబ్. 3 hours, లిటరల్లీ 3 hours నిల్చొనే ఉన్నాం. మొత్తం కూర్చుంటే లేపుతుంది. హైలైట్ ఏంటంటే ఆగండి, ఈరోజు ల్యాబ్ మొత్తంలో నేనే టార్గెట్. మొత్తం 3 గంటలు దాన్నే చూసుకుంటూ స్పెషల్ ట్రీట్మెంట్ ల్యాబ్ లో. నాకు ఐడి కార్డ్ మర్చిపోయాను, అదొకటి. సార్ వచ్చింది. క్లాస్ ఎన్ని గంటలు ఉన్నా పర్లేదు కానీ ల్యాబ్లు ఉండద్దు. 1 hour ఓకే, 2 hours ఓకే, 3 గంటలు ల్యాబ్. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఇప్పుడు మాకు లంచ్ బ్రేక్, సో మేము మెస్కి వెళ్తున్నా. గైస్, ఐ స్టిల్ క్యారీ మై వాటర్ బాటిల్ ఎవ్రీవేర్ లైక్ కిడ్. చూడండి, అక్కడ పైన మా మెస్. ఇప్పుడు నన్ను మెస్ కి రానిసరు లేదు. ఐడి మర్చిపోయింది. ఐడికి మెస్ కార్డు ఉంటది. ఇప్పుడు నన్ను మెస్ లో రానియకపోతే ఇద్దరం గుర్తుడు, మేము ముగ్గురం ఐడి నేను రోజు తెచ్చుకుంటా. ఈ రోజు ఎందుకు మర్చిపోయినో తెలియదు కానీ మా రెక్టర్ అయినా పంపించేది. మా రెక్టర్ డ్యూటీ కూడా కాదు ఇప్పుడు. అది దెయ్యం ఏం చేస్తారో ఏంటని ఇప్పుడు పంపిస్తారో లేదో. GNMS చూడు, నీకు మొత్తం చెక్కేస్తా. వెరీ గుడ్, నీకు వద్దు, నీకు పద. హై, ఈ రోజు బ్యాడ్ డే, అందరికి నేను టార్గెట్. తిరిగి రోజు సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ చంపేసినట్టు నా మీద పడతారు. మంచిగా
ఇంత పెద్ద లైన్ ఇప్పుడు ఈ తినే ఫుడ్ కోసం, అక్కడ ఒక లైన్, ఇక్కడ ఇంత పెద్ద లైన్. ఏం తినం మేము, ఒక వాటర్ మిల్క్. అది మరి మాటి గుర్తు చేస్తున్నారు. వేలు ముద్ర బ్యాచ్ కాదు, నేను అప్డేటెడ్ వర్షన్ ఫేస్ ఆఫ్ బ్యాచ్. మీరు ఏలు ముద్ర, ఇదిగో ఏలు ముద్ర. ఫుల్గా తిన్నాను గైస్ మెస్ లో. అట్లా చెప్తే డౌట్ వస్తుంది తినలేదని. తిన్నది చికెన్ తింది, ఇంత బటర్ మిల్క్, ఇంత రైస్, ఇంత చాలా ఎక్కువ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇట్స్ ఓకే. దయచేసి ఇంకే అక్క పోషక్క ఆస్తరిక్ ఆస్తరిక్. అరే పొద్దున్న లేవకుండా క్లాస్ కి రాకుండా ఇప్పుడు వచ్చిన మిడిల్ క్లాస్ లేదు, ఏం లేదు. బోర్ కొడుతుంది. వీళ్ళిద్దరు ఫోనాలు చూసుకుంటారు. పాపం నాకు ఫోనే లేదు, ఫోనే లేదు. హిస్టరీ క్లాస్ అయిపోయింది, అందరికి నిద్ర వచ్చింది. మ్యాథ్స్ క్లాస్ దయ్యం వచ్చింది. చిన్నపిల్లలకి చెప్పినట్టు డిక్టేట్ చేస్తుంది గాయస్, అన్ని వర్తనే ఉంటుంది క్లాస్ అయిపోయా. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. దోషణ రాసి ఇట్లా ఉంటుంది అనమాట. చూడండి మీరు, మ్యాథ్స్ క్లాస్. మా కాలేజ్ 2:10 అయిపోతుంది. టైం ఇప్పుడు 2:15 అవుతుంది. ఇంకో రీజన్ మ్యాథ్స్ టీచర్ అయిపోయింది గైస్. కాలేజ్ అయిపోయింది, మ్యాథ్స్ క్లాస్ అయిపోయింది. ఆగ్రా వీడియోలో కనిపించేలా పెట్టాలి. అటు అటు పల్లవి ఏది కనిపిస్తలేదు. గైస్ ఈరోజు రియల్ గా నేను ఆ డే బాలేదు. చెట్టు మీద నుంచి కొబ్బరికాయ వచ్చి నా కాలు దగ్గర పడ్డది. జస్ట్ లో మిస్ అయితే నా తల కూడా బదులైపోయింది. ఎండ మండి ఫైన్ చూడండి ముఖం ఎట్లా అయిపోయిందో. పొద్దు నుంచి కష్టపడి అలసిపోయాం. సూపర్ మార్కెట్ కి వెళ్ళినది చూసినామని. సూపర్ మార్కెట్ మీకు ఇంకా వీళ్ళని పరిచయం చేయలే కదా. ఎస్ పల్లవి ఫింగర్ పిచ్చి గుర్రలేదు. లైట్ తీసుకోండి. మణికంఠ హియర్ కమ్స్ మణికంఠ. శ్యామ్ జిమ్ కి పోయినాడు అనమాట. ఇప్పుడు శ్యామ్ లేడు. మార్నింగ్ బ్లాక్ డ్రెస్ వేసుకొని లేట్ వచ్చినాడు కదా, వాడే శ్యామ్. జోష్న వస్తుంది, పరిచయం చేస్తుంది. ఆ కుర్తి వేసుకుంది కదా, ఆమెనే జోష్న అన్నమాట. దీనికి అంబ్రెల్లా ఉన్నా కానీ వచ్చిన అంబ్రెల్లా దూరిపోయింది. దీనికి అంబ్రెల్లా పట్టుకోవడం బద్ధకం అన్నమాట. వాళ్ళందరూ పట్టుకొని పోతున్నారు కదా, దీనికి అంబ్రెల్లా ఉన్నా కానీ బద్ధకం పట్టుకున్నావు కదా. వీళ్ళకి వచ్చి అంటే పళ్ళు రాలిపోతుంది. పళ్ళు రాలిపోతాయి. నాకు ఎండ పట్టినా పర్లేదు, నీకు మాత్రం అంబ్రెల్లా బట్టలు. నేను అంబ్రెల్లా పట్టలేవు. సరే ఇద్దరికి వద్దాం అంబ్రెల్లా. పోయింది దెబ్బకి. నీడుంది తింగరదాన. వాళ్ళు మళ్ళీ ఎటో పోతురు. వీళ్ళు పల వెలుగు బస్ కంటే ఎక్కువ స్టాప్ స్మార్ట్ వర్క్ గైస్. చైన్ వస్తుందని ఇక్కడ అంబ్రెల్లా పెట్టి బ్రెయిన్ వాడు. నీకు ఎట్లా లేదు. బాయ్ బాయ్. బాయ్ అక్క. చెట్లు ఎక్కువ పెంచేసినారు. హాస్టల్ పేరు కూడా కనిపించట్లే. ఈ ప్లేస్ లో కనుక మా మమ్మ వస్తే పక్కా ఇక్కడ నుంచి 2-3 చెట్లు వేసుకెళ్ళిపోద్ది. ఇదే నా హాస్టల్.
కష్టజీవిని గాయస్. నేను కాలేజ్ పోయి చదువుకొని రోజు కష్టపడుతున్నా, అయినా నాకు అటెండెన్స్ లేదు. అదే మ్యాజిక్. ఏం చేయమంటారు? హలో, హాయ్ గైస్. పువ్వు నైస్ క్లియర్ కదా, ఇదన్నమాట. ఇప్పుడు ఏం లేదు, ఏసీ వేసుకొని పడుకోవడమే గైస్. దీని మించి నేను ఇంకా బ్లాగ్ కూడా చేయలేను. ఏముందిలే ఇంకా పడుకో. Bye guys, thanks for watching.